శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశి వారు ప్రాణం పోయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డిసెంబర్ 30-31వ తేదీలలో ఈ వస్తువును అస్సలు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు గనక ఈ వస్తువులను ఇచ్చారు అని అంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంలా మారుతుంది. అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఈ డిసెంబర్ 30వ తేదీ 31వ తేదీలోను ఏ వస్తువులను వీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువులను ఇవ్వడం ద్వారా ఎటువంటి సమస్యలను తెచ్చుకుంటారు. అయితే అసలు ఈ డిసెంబర్ 30-31వ తేదీలలో ఈ మేషరాశి వారికి గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి బాగా కలిసొస్తుంది, శుభ ఫలితాలు పొందాలి అంటే ఏ పరిహారం చేసుకోవాలి అనే ఈ పూర్తి అంశాలు అన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. మేము కోరుకునేది మీ నుంచి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇక మీరు శివుడి భక్తులైతే ఓం నమశివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారి గురించి మనం ఒకసారి గమనించినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితం ప్రారంభంలో వీరికి ఎదురైన అపజయాలను చూసి అస్సలు కృంగిపోకుండా వీరు విజయాలను సాధిస్తారు. అయితే ఈ మేషరాశి వారికి జీవితం ప్రారంభంలో వీరు తెలిసి తెలియకనో చేసిన కొన్ని నిర్ణయాలు వీరికి ఆ నిర్ణయాలే భవిష్యత్తులో మేలుని కలిగింపజేసే విధంగా మారబోతూ ఉన్నాయి. అదేవిధంగా తమ యొక్క ఆలోచనలను ఈ మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితో కూడా పంచుకోరు. మేషరాశికి జాతకాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వ్యాపారంలో వీరు చక్కగా రాణించే అవకాశం అద్భుతంగా కనబడుతోంది. వీరికి ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నారు అనే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనేలేదు. మేషరాశి వారికి ముఖ్యంగా తమ సొంత వ్యక్తుల వల్ల ఎక్కువగా మోసపోయే ప్రమాదం ఉండే సందర్భాలే కనిపిస్తున్నాయి. వీరి జీవితం అనేది ఇప్పుడు కాస్త వీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. ఇక మేషరాశి వారికి జాతకం ప్రకారం చూస్తే గనుక ఎవరితో కూడా చెప్పుకోకూడనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగా ఉంటున్నట్లే నటిస్తూ ఉంటారు, కానీ మీ వెనకాల గోతులను తవ్వుతాడు. అంటే ఆ వ్యక్తి మీ గురించి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నమైతే చేయబోతున్నాడు. ఇటువంటి అంశాలు కూడా ఈ మేషరాశి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదివరకు మీ జీవితంలో ఇలాంటివి అయితే జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే ప్రమాదం ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. మేషరాశికి చెందినటువంటి స్త్రీల గురించి ఒకసారి మనం పరిశీలిస్తే గనుక ఈ సమయంలో ఈ రాశి స్త్రీలకు కెరియర్లో సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ఈ సమయంలో తప్పకుండా పొందుతారు. మేషరాశి స్త్రీలు కొత్త ఉద్యోగాన్ని పొందే సూచన కనబడుతోంది. వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదైనా నూతన స్టెప్స్ వేయాలి అనుకుంటే గనుక వారికి చక్కటి అవకాశాలు అనేవి ఈ సమయంలో ఉండబోతూ ఉన్నాయి. ఈ మేషరాశి వ్యక్తులు అయితే ఈ సమయంలో మీరు మీ చుట్టూ ఉండే పరిస్థితులని పరిసరాలని గమనిస్తూ మీరు అయితే ప్రవర్తించాల్సి ఉంటుంది. ఏ విషయం పైన కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు. ఏది ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడితే చాలా మంచిది. లేదు అని అంటే మాటల యుద్ధంతోనే జీవితంలో సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం పురుషుల యొక్క జీవితంలో చూస్తే గనుక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఈ సమయంలో చక్కటి తోడ్పాటు అందబోతోంది. మీ జీవిత భాగస్వామి తరపు బంధువులే అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులే కావచ్చు, మీ పైన ఈ సమయంలో కాస్త పెత్తనం చెలాయించేటటువంటి సందర్భాలు ఎదురు కాబోతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భాల కారణంగా మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు. పైగా చక్కటి లాభాలు అనేవి మీరు చూస్తారు. ఈ సమయంలో మీరు ఎన్నో విజయాలు పొందే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఇక మేషరాశి వ్యక్తులకి ఈ సమయంలో
మీరు చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మద్యపానం, ధూమపానం ఇటువంటి వాటికి మీరు దూరంగా ఉండండి. ఆరోగ్యం ఎంత బావుంటే అంత చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అలవాట్లకు మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిదిగా చెప్తున్నాము. మేషరాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనబడుతోంది. పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారు ప్రయత్నమైతే చేస్తున్నారు. అంటే మీరు పనిచేసే చోట అవ్వచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులే కావచ్చు, లేదా ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులే ఉండవచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, మీ యొక్క జీవితాన్ని నాశనం అయితే చేయడానికి, మిమ్మల్ని లోబరుచుకోవడానికి కొందరు ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి మాత్రం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు మీ జీవితం, మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి మేషరాశికి చెందినటువంటి పురుషులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తుల గురించి చూస్తే వ్యాపార జీవితంలో మీ యొక్క వ్యాపార భాగస్వామ్యుల వలన మీకు మనస్పర్ధాలు వచ్చే అవకాశం కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మాటల యుద్ధానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనస్పర్ధాలకు ముందు మీరే కాస్త తగ్గితే సరిపోతుంది. తర్వాత అన్ని గొడవలు కూడా సమసిపోతాయి. ఈ మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గొడవకు దిగకూడదు. తగాదాలకు మీరు దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో చక్కగా ప్రేమగా ఉండాలి. అదేవిధంగా ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎటువంటి సమస్య అనేదే ఉండదు. మేషరాశి వారికి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీరి జీవితంలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. ఈ విధంగా మేషరాశి వారి జాతకం కూడా ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తూ ఉంది అనే చెప్పుకోవాలి. మేషరాశి వారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ 30వ తేదీ 31వ తేదీలో ఈ వస్తువులను మాత్రం అస్సలు ఇవ్వకూడదు. అది దానంగా కావచ్చు, లేదా గిఫ్ట్ పరంగా కావచ్చు, లేదా అరువుగా కానీ కావచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులను ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే గనుక మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. అయితే ఈ మేషరాశి వారు ఇవ్వకూడనటువంటి వస్తువులు ఏంటి అని చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులు సుగంధ ద్రవ్యాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అంటే గనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ, సహాయంగా కానీ అస్సలు కూడా ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి యాలకులు, లవంగాలు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే పక్కింట్లో నుండి కానీ, ఎదురింట్లో నుండి కానీ అరువుగా తెచ్చుకుంటాం. అయితే ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. అరువుగా తేవడం కానీ, అరువుగా ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు. ఈ విధంగా మీరు మీ యొక్క వస్తువులను ఎవరికి కూడా ఇవ్వకూడదు. అంటే ఈ డిసెంబర్ 30, 31వ తేదీలలో లవంగాలు, యాలకులు మర్చిపోయి కూడా మీరు ఎవరికైనా దానంగా కానీ, సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని ఆగ్రహానికి గురి చేస్తున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ మేషరాశి వారైతే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. మేషరాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి పూజిస్తే మీ కోరికలు వెంటనే తీరుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.